చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 27 నెలల పరిపాలనను పూర్తి చేసుకుంది. అండ్ మరో 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద కనీవిని ఎరుగని రీతిలో అసంతృప్తి ఉంది. ప్రతి చోట మన వాళ్ళు పోటీ చేసి తీరాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కూటమి పార్టీలకు చెంపదెబ్బ తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ వస్తూ ఉన్నారు. సరే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎంతవరకు జరుగుతాయి అనేది $1 మిలియన్ ప్రశ్న. అండ్ అట్ ద సేమ్ టైం విద్యార్థి, ఉద్యోగ, రైతులు అన్ని వర్గాల ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది అని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ ఇటు క్షేత్రస్థాయిలో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు న్యాయస్థానాల్లో లీగల్ ఫైట్లు చేస్తూ ఉన్నారు. అండ్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు అనే ఆ విమర్శ కూడా ఇక తావివ్వకూడదు అని చెప్పి వైసీపీ భావిస్తున్నట్లుగా అయితే సమాచారం. సో ఈ అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరగబోయే, మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల 17 నుంచి జరగవచ్చు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావాలి అని దాదాపుగా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అయితే సమాచారం. ఒక ప్రభుత్వ వైఫల్యాలే కాకుండా, ఆర్థిక పరిస్థితి కాకుండా, అప్పులు కాకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడమే కాకుండా, వాళ్ళ సూపర్ 6 మేనిఫెస్టో అమలు చేయకపోవడమే కాకుండా, శాంతి భద్రతలు, సాయి కృష్ణ ఉదంతం దగ్గర నుంచి, రైతుల సమస్యల దగ్గర నుంచి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు అండ్ అఫ్ కోర్స్ అన్ని వర్గాలు బాధితులుగానే మిగులుతూ ఉన్నారు. ఈ అన్ని అంశాలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు అని, ఒకవేళ అసెంబ్లీలో వీళ్ళ కనుక సమయం ఇవ్వకపోతే అసెంబ్లీని బాయ్కాట్ చేసి అదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అనే దిశగా వైసీపీ ముందుకెళ్ళబోతూ ఉన్నట్లు. సో దట్ దీని ద్వారా అసెంబ్లీకి వెళ్ళడం లేదు అనే ఆ విమర్శ నుంచి పక్కకు జరగచ్చు. అండ్ ఒకవేళ అసెంబ్లీలో టైం ఇవ్వకపోతే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది కాబట్టి నిజాలు ఏంటి అనేది అసెంబ్లీ వేదిక మేము ఎండగడతాం కాబట్టి వీళ్ళు మాకు టైం ఇవ్వడం లేదు అని, ఇదే విషయాన్ని మేము 27 నెలలుగా చెబుతూ వస్తూ ఉన్నాము అని వైసీపీ జనానికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ కనుక అసెంబ్లీకి వెళ్తే అక్కడ జరిగే చర్చోపచర్చలు నిజంగానే పతాక స్థాయిలో ఉండొచ్చు. అక్కడ చర్చకు అవకాశం ఉంటే. అండ్ సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటారా, లేదా ఇప్పుడు అందుతున్న సమాచారం అంతా కూడా కేవలం ఊహాజనిత సమాచారంగానే మిగిలిపోతుందా అంటే వెరీ సూన్ ఆన్సర్ దొరుకుతుందేమో చూద్దాం.